నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీ ఎంతో ఘనంగా నిర్వహించే మహానాడు రేపటి నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఈ మహానాడుపై పెద్ద కుట్ర చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి వైసీపీ వ్యూహం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకంరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. టీడీపీ ఎంతో ఘనంగా నిర్వహించుకునే మహానాడు ఈ రోజు కడపలో నిర్వహిస్తున్నారు. మరి రేపటి నుంచి ఎంతో ఘనంగా ఈ మహానాడు ప్రారంభం కానుంది సార్. మరి మొత్తానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేనమామ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి ఈ మహానాడును అడ్డుకోవాలని చెప్పి కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందించాలనుకుంటున్నారట. ఏంటి సార్ అసలు ఈ మహానాడును ఆపాలనుకోవడం ఏంటి, మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ శ్రేణులకి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు తెలుగుదేశం పార్టీ వేడుక జరుపుకోవడం అనేది గత 40 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటిది. ఇవాళ కొత్తగా వచ్చిందంటూ ఏమి లేదు. ఇక్కడ మధ్యలో కరోనా సమయంలో 1 సంవత్సరం అయిపోయింది. మిగిలిన అన్ని సంవత్సరాలు ఇది ఒక వేడుకగా జరుగుతూ ఉంటుంది, ఒక పండగ. పార్టీ ప్రారంభించినటువంటి మార్చి 29వ తారీఖు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మే 28వ తారీఖు నిర్వహించడం అనేది ఆనవాయితీ. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక పండగ లాంటిది. ఈ పండగకి ఇప్పటి వరకు ఎక్కడెక్కడో చేసుకుంటూ వస్తూ ఉన్నారు. హైదరాబాద్లో చేశారు, రాజమండ్రిలో చేశారు, మరి అట్లాగే ఒంగోలులో చేశారు, గుంటూరులో చేశారు, విజయవాడలో చేశారు. రకరకాలుగా చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కువ రోజులు ఇక్కడ హైదరాబాద్లో జరిగేది, గండిపేటలో జరుగుతూ ఉండేది. ఇక్కడ మనం గమనించుకోవాలి అంటే ఈరోజు మీరు అన్నారు కడప అనేది వాళ్ళ కంచుకోట అనేది 1983 కాదు, 1985 కాదు, 1994 కాదు, ఇప్పుడు వచ్చిన తర్వాత 2024 కాదు. 4 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయడంగా మోగించింది. ఇది గమనించుకోవాలి. మరి అది వాళ్ళకి అంటే ఒక పులివెందల, నాకు తెలిసినంత వరకు ఒక పులివెందల నియోజకవర్గం ఒక్కటే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలా. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరని ఏకైక కడప జిల్లాలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏదైనా నియోజకవర్గం ఉంది అంటే అది పులివెందల మాత్రమే. అట్లాంటిది ఇవాళ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అన్నీ పటాపంచలు చేసుకుంటూ ఒక్కోటి అధిగమించుకుంటూ వస్తున్నారు. అక్కడ కూడా 1,00,000 నుంచి 65,000కి తీసుకొని వచ్చేసారు. కాస్త ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి అభిమానం జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటూ వస్తుంది. కడప జిల్లాలో ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే ఏ విధంగా ఆలోచించారో, ఇతని వల్ల రాష్ట్రానికి, మన కుటుంబాలకి, వ్యక్తిగతంగాను రాష్ట్రానికి నష్టం చేకూరింది, ఇతను ముఖ్యమంత్రిగా పనికిరాడని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చారో కడప జిల్లా ప్రజలు కూడా, ఉమ్మడి కడప జిల్లా ప్రజలు కూడా అదే అభిప్రాయంతో తీర్పు ఇచ్చారనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఈ పరిస్థితుల్లో అక్కడ అంటే వీళ్ళు ఇప్పుడు దాకా అక్కడ కడప అంటే మాకు కంచుకోవడానికి చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ గత వైభవం సంపాదించుకున్న సందర్భంగా కడప గడపలోనే మా పసుపు సైనికుల యొక్క ప్రదర్శన చేయబోతున్నాం, సింహ గర్జన, ఇది మహానాడు గర్జన అని చెప్పని యావత్ ఆంధ్ర రాష్ట్రానికి కూడా అక్కడ పెట్టి ఈ సైనికుల ఉత్సాహం, వీళ్ళ ఆనందం, అక్కడ చేయబోయే తీర్మానాలు, రాష్ట్రానికి చేయబోయే మంచి, ఇవన్నీ కూడా చెప్పుకునే క్రమంలో భాగంగా ఈరోజు కడపలో ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా కోవిడ్ సందర్భంగా రేపొద్దున ఇలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పని మాజీ శాసనసభ్యుడు, కడప మాజీ మేయరు రవీంద్రనాథ్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవటం, వినతిపత్రం ఇవ్వటం కూడా సర్వసాధారణం. ఇవన్నీ కూడా ఇంకా 2 రోజులు వీళ్ళు ఒకవేళ వినతిపత్రం ఇచ్చినా అది ఆగేది కాదు. జరుగుతున్న వాతావరణాలన్నీ చూస్తున్నాం. భారతదేశంలో ఎక్కడా లాక్డౌన్ ప్రకటించలేదు, లేదంటే నియంత్రణలు పెట్టకమని చెప్పిన ఎక్కడా లేదు. కాబట్టి ప్రత్యేకంగా దాన్ని కలెక్టర్ గారు పరిగణలోకి కూడా తీసుకోరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా వాళ్ళ అల్పబుద్ధిని ప్రదర్శించుకున్నారని భావించాలి. అంతే తప్ప మహానాడు ఇంకా ఉత్సాహంగా చేస్తారు. ఎందుకంటే విజయోత్సవంలో ఉన్నారు. సంవత్సరం కూడా పూర్తి కాదు. రేపటికి జూన్ 4వ తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. 12వ తారీఖు నాడు మామూలుగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సర కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, ముఖ్యంగా ఇదే రాయలసీమకు వాళ్ళు ఎక్కడ భయపడుతున్నారంటే 5 సంవత్సరాలు
రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి రాయలసీమకి ఏం చేశాడో వాళ్ళు చెప్పుకోలేరు. రాయలసీమకి 2014 నుంచి 2014 వరకు 2019 వరకు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పుకుంటారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారో చెప్పుకుంటారు. కాబట్టి ఇన్ని అంశాలు అక్కడ ముడిపోయి ఉన్నాయి కాబట్టి భయపడిపోతూ ఉన్నారు. వాళ్ళు రాయలసీమ చేసిన అన్యాయాన్ని గురించి చెబుతారు, మేము చేసిన న్యాయం గురించి చెబుతారు కాబట్టి ఇంకా భయపడతానే ఉన్నారు. ఇది ఎక్కడ చేసినా వాళ్ళు అర్థం చేసుకున్నారు. అక్కడే ఎందుకు చేస్తున్నారు అంటే ఇది వాళ్ళ కంచుకోట కాదు, మేము ఎప్పుడైనా బద్దలు కొట్టగలం అని చెప్పని తెలుగుదేశం పార్టీల సింహనాదం అక్కడ వినిపించడం కోసం చేస్తున్నారని అయితే మనం భావించాలి. ఇప్పుడు ఈ వైసీపీ మహానాడును అడ్డుకోవడానికి కరోనాని అడ్డు పెట్టుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అదే నేను చెప్పాను, కరోనా నియంత్రణ అనేది కావచ్చు, కరోనాకు సంబంధించి లాక్డౌన్ కావచ్చు, కేంద్రం ప్రకటిస్తే దానికి విరుద్ధంగా కనుక రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే అప్పుడు ఏదైనా చర్యలు ఉంటాయి. దానికి సంబంధం లేదు కదా, ఇంకా కేంద్రం అయితే ప్రకటించలేదు కదా, జరుగుతున్నాయి కదా సభలు సమావేశాలు. వీళ్ళు ఆ వంక చెబుతానే ఉన్నారు. దానివల్ల వచ్చిన ఆపుతారని కానీ దానివల్ల నష్టం కానీ ఏమి ఉండవని చెప్పి అయితే భావించాలి మనం. మహానాడు మీద ఫస్ట్ నుంచి కూడా వైసీపీ అక్కసు వెళ్ళగడుతుందని చెప్పి పలువురు అంటున్నారు సార్. ఎందుకని అసలు మహానాడుకి వైసీపీ ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తుంది? ఇప్పుడు వాళ్ళు పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి వేడుకలు ఎన్నిసార్లు చేసుకున్నారు? కార్యకర్తలతో ఎన్నిసార్లు కలిసి వాళ్ళు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు? లేదు కదా. వీళ్ళు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటారు. మా జిల్లా మేము 9 గెలుస్తాం 10కి, లేదా 10కి మేమే గెలుచుకుంటూ వస్తున్నాము 3 పర్యాయాలని చెప్పని ఊహించిన వాళ్ళకి ఒక్కసారి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలే తలికి జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూసి విస్తుపోయారు. వాళ్ళు దిక్కుచోసన పరిస్థితుల్లో ఇక్కడ జరగకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నారు తప్ప ఒక రకంగా నాకు తెలిసినంత వరకు చాలామంది ఆనందపడుతున్నారని అయితే నేను భావిస్తున్నా. ఆ శ్రేణులు కూడా, నాయకులు బాధపడుతున్నారు కానీ శ్రేణులు అయితే ఆనందపడతా ఉంటారు. ఎందుకంటే ఇప్పటికైనా సరే ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రజలకు తెలుసు కాబట్టి, యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసింది కాబట్టి, పులివెందుల ప్రజలు కూడా తెలుసుకుంటారు అని చెప్పని వాళ్ళైతే సంతోషపడతానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే ఎంత ఇబ్బందులు పడ్డారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ నీటి రంగానికి సంబంధించింది కావచ్చు, రహదారులకు సంబంధించింది కావచ్చు, పరిశ్రమలకు సంబంధించింది కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చినాటిని ఏ విధంగా రాయలసీమకు తరలిస్తుంది, లేకపోతే వివిధ ప్రదేశాలకి అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి పరిశ్రమలు పెడితే బాగుంటుందని చెప్పి ఆ పరిశ్రమలు అక్కడ పంపించే విధానంలో ఇప్పుడు రాయలసీమ అగ్రగామంగా ఉంది. ఈ చూసుకున్న తర్వాత పులివెందులు కూడా చేజారిపోతుంది అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. పులివెందులు కూడా చేజారిపోవాలని చెప్పిన శ్రేణులు కూడా ఆనందపడుతున్నారు. ఇది గమనించుకోవాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.